ఎన్టీఆర్ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కనున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ పై దేశ విదేశాల్లో ఆసక్తి నెలకొంది. కేజీఎఫ్, సలార్ వంటి బ్లాక్ బస్టర్ల తర్వాత ప్రశాంత్ నీల్ తెరకెక్కించబోయే ఈ సినిమాను 2026 జనవరి 9న విడుదల చేయాలని మేకర్స్ మొదట ప్లాన్ చేశారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ ఫిబ్రవరిలో ప్రారంభం కానుంది. ఎన్టీఆర్ ప్రస్తుతం బాలీవుడ్లో హృతిక్ రోషన్తో కలిసి వార్ 2 షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఇక ఎన్టీఆర్ నీల్ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ఇంకా పూర్తయ్యే దశలో ఉన్నాయి. సినిమా షూటింగ్ను ఫిబ్రవరి నుంచి ప్రారంభించి అక్టోబర్ లేదా నవంబర్లో పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. కానీ ప్రశాంత్ నీల్ సినిమా చిత్రీకరణకు ఎక్కువ సమయం తీసుకుంటాడు. గత చిత్రాల అనుభవాన్ని పరిశీలిస్తే సినిమా పూర్తవడానికి మరో 10 నుంచి 12 నెలలు పట్టే అవకాశం ఉంది. అందుకే 2026 సంక్రాంతికి ఈ ప్రాజెక్టు రావడం కష్టమేనని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పుడే వసంత్ కథానాయికగా నటించనున్న ఈ సినిమాను భారీ బడ్జెట్తో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మలయాళ స్టార్ టొవినో థామస్, బిజు మీనన్లు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కేజీఎఫ్ సిరీస్ సలార్ తర్వాత డైరెక్టర్ ప్రశాంత్ నీల్కి పాన్ ఇండియా లెవెల్లో రాజమౌళికి సరికి సమానంగా క్రేజ్ వచ్చింది. హీరోయిజంని మరో లెవెల్లో చూపించాలంటే ఇప్పుడున్న దర్శకులలో రాజమౌళి తర్వాత ప్రశాంత్ నీల్ మాత్రమే అనే ముద్ర చాలా బలంగా పడింది. అలాంటి సెన్సేషనల్ మాస్ డైరెక్టర్ ఎన్టీఆర్ లాంటి ఓర మాస్ హీరోతో సినిమా చేస్తున్నాడంటే ఆ మాత్రం అంచనాలు ఉండడంలో ఎలాంటి ఆశ్చర్యమూ లేదు. ఈ చిత్రం అతి త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ని మొదలు పెట్టుకోనుంది. ఈ సినిమాకి డ్రాగన్ అనే టైటిల్ పెడుతున్నట్లు గత కొంతకాలంగా వార్తలు వినిపించాయి. అయితే ఈ టైటిల్తో ఇప్పుడు లవ్ టుడే మూవీ హీరో ప్రదీప్ రంగనాథన్ ఒక చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. దీంతో మేకర్స్ ఇప్పుడు డ్రాగన్ టైటిల్ని కాస్త అప్డేట్ చేస్తూ ఎంటర్ ది డ్రాగన్ అనే టైటిల్ని పెట్టుకున్నారు. తాము అనుకున్న డ్రాగన్ టైటిల్ని వేరే సినిమా వాళ్ళు వాడుకున్నారు అనే కారణం చేత మాత్రమే కాదు, కథకి తగ్గట్టుగానే ఆ టైటిల్ని పెట్టినట్లు తెలుస్తుంది. ఎన్టీఆర్కి కూడా ఈ టైటిల్ తెగ నచ్చేసిందట. ఈ చిత్రంలో హీరోయిన్గా రుక్మిణి వసంత్ నటించబోతుందని తెలుస్తోంది. మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి 300 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ని ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తుంది. భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాతో ఎన్టీఆర్ 1000 కోట్లు కలెక్ట్ చేస్తారని భావిస్తున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.